హాయ్ అండి, నేను మీ రమాదేవిని. ఈరోజు రైస్ బ్యాగ్ తోటి నేనైతే బ్యాగ్ స్టిచ్ చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే రైస్ బ్యాగ్ని తీసుకొని ఇలా కింద ఫోల్డింగ్ ఉంటుంది కదండి, అది కట్ చేసేసుకోవాలి. పక్క సైడ్ కూడా ఈ ఫోల్డింగ్ని కట్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ కూడా కట్ చేసేసి మొత్తం అంతా ఒకే పీస్లా చేసేసుకోవాలి. ఇప్పుడు అదే కొలతలతో క్లాత్ కట్ చేసుకొని రెండు వైపులా కూడా క్లాత్ పెడుతున్నానండి నేను. మీకు అలా ఇష్టం లేకపోతే ఒకవైపు కూడా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. నాకు క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి రెండు వైపులా క్లాత్ పెట్టి చుట్టూ కూడా ఒకసారి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో కూడా స్టిచ్ చేసుకున్నట్లయితే అన్ని సైడ్ సపరేట్ కాకుండా ఒకేలా ఉంటాయండి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మూలలో 2.5 పెట్టి 4 మూలలు కూడా కట్ చేసుకోవాలండి. ఇలా 4 మూలలు 2.5 పెట్టి కట్ చేసుకోవాలి. ఇలా 4 మూలలు కట్ చేసుకున్న తర్వాత హ్యాండిల్ కోసము 3 ఇంచ్ లోపలికి పెట్టుకొని 10 ఇంచుల హ్యాండ్ స్టిచ్ మార్క్ పెట్టుకోవాలండి. 10 ఇంచ్ పెట్టుకోవాలి. లోపలికి పక్క నుంచి లోపలికి 3 ఇంచ్ పెట్టుకోవాలి. హ్యాండిల్స్ 2 తీసుకున్నానండి. ఈ బాగా వెయిట్గా ఆగే హ్యాండిల్స్ అయితే తీసుకున్నాను నేను. మీరు క్లాత్ అయినా కట్ చేసి కుట్టుకోవచ్చండి ఇదే ప్లేస్లో. 36 ఇంచుల హ్యాండిల్ అయితే తీసుకున్నానండి నేను. 2 పీసులు తీసుకున్నాను. కొంచెం హెవీ వెయిట్కి బాగా ఆగుతాయని కొంచెం లావి తీసుకున్నానండి నేను. ఇలా మార్క్ పెట్టుకున్న దగ్గర స్టిచ్ చేసుకోవాలండి. రెండు వైపులా ఇలా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండిల్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు ఫోల్డింగ్ కోసం ఒక క్లాత్ ఎక్స్ట్రా తీసుకొని దాన్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. వెల్క్రో టేప్ అయితే పెట్టుకొని నేను స్టిచ్ చేస్తున్నాను. రెండు వైపులా కూడా వెల్క్రో టేప్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు సైడ్ కట్ చేసుకున్న దగ్గర ఎక్స్ట్రా పీస్ పెట్టి దీన్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా దీన్ని అయితే పూర్తిగా స్టిచ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టి ఫోల్డింగ్ కోసం ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మూలలు, కింది వైపు మూలలు మాత్రం ఇవి రెండు ఇలా కలుపుతూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఖర్చులు అవి కనిపించకుండా దీన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనకు బ్యాగ్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. నేరు కుట్టడం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కుట్టేసుకోవచ్చండి. చాలా ఈజీగా అవుతుంది. మనకి లగేజ్కి బాగా ఆగుతుందండి ఇది. హెవీ వెయిట్ వేసినా కూడా ఇదేమి కాదండి. హ్యాండిల్స్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. Thank you for watching.